ఇవాల్టి రోజు ఈ జ్ఞానోపాసనకి జిజ్ఞాసువులందరికీ, ముముక్షువులందరికీ, నా ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులందరికీ, నా సహదేవులందరికీ శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. ఎన్నిసార్లు పుట్టాం, ఎన్నిసార్లు మరణించాం, కానీ ఇక్కడి నుంచి మనం ఏం తీసుకెళ్ళలేదు సుమా. వందల వేల కోట్లు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, ఎంత అద్భుతమైన అధికారాలు చెలాయించినా, ఎన్ని స్థితిగతుల్ని మనం భూతలంలో అనుభవించినా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇవేవి మనం తీసుకెళ్ళలేమని, మనతో పాటు మనం తీసుకెళ్ళగలిగే సంపద కేవలం స్వస్వరూప జ్ఞానం మాత్రమేనని, ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమేనని, ఆధ్యాత్మిక జ్ఞాని మాత్రమే అసలైన సిసలైన శ్రీమంతుడని మీరు అర్థం చేసుకుని తీరాలి. ఏమండి, పిల్లి అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా. పిల్లి 3 ఏళ్ళు జీవిస్తుంది, కుక్క లైఫ్ స్పాన్ 10 ఏళ్ళు, ఏనుగు లైఫ్ స్పాన్ ఇన్నేళ్ళు, గాడిద లైఫ్ స్పాన్ ఇన్నేళ్ళు, మనిషి లైఫ్ స్పాన్ 60, 70, 80. వింతగా అనిపించట్లా? బాధగా అనిపించట్లా? లేదు. కొన్నాళ్ళు పుట్టేసి బాగా సాగేసి పిగిలి చినిగి బయటపడేటివేనా మానవుడు అంటే? లేదు. మీరు అతి సాధారణమైన మానవ మాత్రలు అనుకుంటున్నారా? శివోహం 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 అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆది గురువైన శంకరాచార్యుల వారు నినదించారు. ఆ విధి విధానంతోనే జీవించారు. ఆ మహోత్కృష్టమైన జ్ఞానాన్ని నేటి ఆధునిక యుగం కూడా అద్భుతంగా ఆచరిస్తూనే ఉన్నారు. శివోహం, శివ అంటే దైవం, అహం అంటే నేనే. శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే. ఇది ఈ భూపరితలంలో 812 కోట్ల మంది మానవ సంతతి జీవిస్తూనే ఉన్నా, వాళ్ళల్లో అతి తక్కువ మందికే శివోహం అని నినదించే, ఆ విధి విధానంతో జీవించే, ఆ సత్యాన్ని సిద్ధాంతంగా మలుచుకుని ఆ సిద్ధాంతంతో సిద్ధాంతీకరించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఆ కొందరిలో నేనున్నాను. మీరు కూడా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొక్కసారి శివోహం శివోహం అన్న నాదాన్ని నినదిద్దాం. ఆ నినాదాన్ని జీవన విధానంగా వికసింపచేసుకుందాం. శివోహం శివోహం శివోహం. నిర్వాణ షట్కంలో ఆది గురువైన శంకరాచార్యుల వారు ప్రవచించిన సర్వోత్కృష్టమైన జ్ఞానమే శివోహం. శివ అంటే దైవం, అహం అంటే నేనే. శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే. మీరే దైవం అని తెలియచెప్పడానికి అనేక మంది మహనీయులు ప్రవచించారని, మెహర్ బాబా కూడా ఇతరోత్తర మార్గాల ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందటం అసాధ్యమని, మానవ రూపంలో అవతరించి, అంటే పండిత శుక్ల కణాల సంగమాన్ని ఆశ్రయించి పంచకోశాలతో పరినిర్మితమైన ఈ పాంచభౌతిక శరీరాన్ని ధరించి దిగివచ్చి మానవుడిగా అవతరించి మనిషిగా జీవిస్తున్న క్రమంలోనే అహం బ్రహ్మాస్మి అన్న మాహాత్యాన్ని అర్థం చేసుకుంటేనే ఆ దివ్యత్వాన్ని స్వయంగా అనుభూతి చెందటం సుసాధ్యమని మెహర్ బాబా ఉపదేశించారని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. మరి మీరే దైవం అని తెలియచెప్పడానికి మనందరం పరమ గురువుగా భావిస్తున్న దత్తాత్రేయుడు ఏమని ఉపదేశించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయుడు ఉపదేశించిన జ్ఞానాన్ని మీకోసం. జీవుడే శివుడు, జీవుడు కంటే శివుడంటూ ప్రత్యేకించి మరొకడు లేడు. మరొకసారి చెప్తున్నా, జీవుడే శివుడు, జీవుడు కంటే శివుడంటూ ప్రత్యేకించి మరొకడు లేడు. సర్వభూతాలలో ఉన్నది ఆ శివుడే. 3వ వాక్యం, సర్వభూతాలలో ఉన్నది ఆ శివుడే. ఈ సత్యాన్ని గ్రహించిన వాడే జీవన్ముక్తుడు.
ఈ సత్యాన్ని గ్రహించిన వాడే జీవన్ముక్తుడు. విశ్వములో సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమే శివుడు. మనసులోని చంచల తత్వాన్ని అధిగమిస్తే శివ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది నేను చెప్తేనో మరొకరు చెప్తేనో మీరు తిరస్కరించవచ్చు. దత్తాత్రేయులు స్వయంగా ఉపదేశించిన మహాత్మ్యం ఇది. ఏం చెప్తున్నారండి దత్తాత్రేయులు? శివుడు అన్యంగా ఉన్నారని చెప్తున్నారా? శివుడు మహాశివుడు ఒక స్వరూపానికో స్వభావానికో పరిమితం అయిపోతున్నారని చెప్పారా? లేదు. నేనే శివుణ్ణి అని అర్థం చేసుకోమని ఉపదేశించారు. శివుడంటూ ఇతరత్ర అన్యంగా వేరొకరెవరు లేరని ఉపదేశించారు. ఈ మహాసత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే జీవన్ముక్తి లభిస్తుందని కూడా ఉపదేశించారు. నన్ను అర్థం చేసుకుంటారు కదూ. ఈ మహనీయులు ప్రవచించిన జ్ఞానపు సుగంధాలన్నింటినీ ఆఘ్రాణిస్తారు కదూ. ఈ దేవదేవుళ్ళు గురువులందరూ ఉపదేశించిన జ్ఞానపు రుచులని ఆస్వాదిస్తారు కదూ. ఎప్పటిలా అందరిలా ఈ జన్మని కూడా అతి సాధారణమైన భౌతిక లక్ష్యాలకే పరిమితం చేసుకోకుండా మీ ఆత్మని అర్థం చేసుకుని మీ ఆధ్యాత్మిక లక్ష్యాల్ని నెరవేర్చుకుంటారు కదూ. నీతో నువ్వు ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటే ఆ తర్వాత నువ్వు ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలుగుతావు. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడద్దు సుమా. మరి ఇవాటి రోజు మనం శివోహం అని ఆది గురువైన శంకరాచార్యుల వారు ఉపదేశించింది తెలుసుకున్నాం. దత్తాత్రేయుడు శివుడంటే ఒక స్వరూపమో స్వభావమో ఒక నిర్దిష్టమైన మూర్తో కానే కాదని, అది మన సహజాతమని మన సహజత్వమని ఉపదేశించారని కూడా తెలుసుకున్నాం. నేనే శివుణ్ణని తెలుసుకునేదాకా ఆ మానవుడికి జీవన్ముక్తి రాదని కూడా తెలుసుకున్నాం కదా. మరి మనం శివుడంటే శ్మశానంలో ఉంటాడని, శివుడు వినాశకారని వింటూనే ఉన్నాం కదా. మరి వాటిలో ఉన్న అంతరార్థాన్ని ఏంటో తెలుసుకుందాం. శివుడు ద్రష్ట స్రష్ట. శివుడు అని నేను ఉచ్చరించినప్పుడల్లా మీ మదిలో మెదలాల్సింది శివతత్వం. మన 4వ చైతన్యానికి ప్రతీకాత్మకంగా శివతత్వాన్ని అందించారు. స్వభావాన్ని స్వరూపంగా అందించింది సనాతన సాంప్రదాయం. ఈ ఒక్క అంశం మీకు అర్థమైతే సనాతన సాంప్రదాయం మీద ఉన్న అపనిందలు అపోహలు అన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా సనాతన సాంప్రదాయం యొక్క మాహాత్యాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళకి అద్భుతంగా సమాధానం చెప్పగలుగుతారు. ఈ ఒక్క వాక్యం అర్థం చేసుకోండి. స్వభావాన్ని స్వరూపంగా అందించింది సనాతన సాంప్రదాయం. అంటే శివ స్వభావాన్ని శివస్వరూపంగా అందించింది సనాతన సాంప్రదాయం. అనాహత చైతన్యం అంటే మనలో అంతర్లీనంగా ఉన్న 4వ చైతన్యమే శివతత్వం. ఆ శివతత్వానికి ప్రతీకాత్మకంగా నిర్మింపబడ్డాయి అద్భుతమైన శివాలయాలు. మరి శివుడు వినాశకారని, శివుడు శ్మశానంలోనే ఉంటాడని వీళ్ళందరూ చెప్తున్నారు కదా. వాటిలోని అంతరార్థాన్ని కూడా గ్రహిద్దాం. శివుడు వినాశకారి కానే కాదు సుమా. శివుడు ద్రష్ట స్రష్ట. అంటే తాను అనుకున్న దాన్ని దర్శించగలిగేవాడు, తాను దర్శించగలిగిన దాన్ని సృష్టించగలిగేవాడు. శివుడు అద్భుతమైన అనుభవజ్ఞుడు. అంటే తాను సృష్టించిన దాన్ని తానే స్వయంగా అనుభవించగలిగే అనుభవజ్ఞుడు. తాను ఏ లక్ష్యం కోసం ఆ అంశాన్ని సృష్టించాడో ఆ లక్ష్యం నెరవేర్చబడిన తర్వాత కానీ, తాను సృష్టించిన అంశం ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైనప్పుడు కానీ, తాను సృష్టించిన దాన్ని తానే స్వయంగా వినాశనం చేయగలిగే వినాశకారి కూడా. కానీ వినాశనం చేసి వదిలేడు సుమా. వినాశనం చేసి అంటే ఆ అంశాన్ని మళ్ళీ శుద్ధశక్తి స్వరూపంగా మార్చి, అంతకుముందు తాను సృష్టించి అనుభవించినప్పుడు సమపార్జించుకున్న అనుభవ జ్ఞానంతో తాను ఇంతకుముందు సృష్టించిన దానికన్నా మరింత మెరుగైన దాన్ని, మరింత ఉన్నతమైన దాన్ని, మరింత అద్భుతమైన దాన్ని సృష్టించగలిగే సంస్కర్త. శివుడు వినాశకారి అనే ఒక అజ్ఞానాన్ని తొలగించి సవినయంగా సగౌరవంగా ప్రకటించండి. మీ సనాతన సాంప్రదాయ సంతానానికి ప్రకటించండి. లేదు, శివుడు వినాశకారి కాదు, శివుడు సంస్కర్త. హీఈస్ నాట్ ఎ డిస్ట్రాయర్ బట్ హీఈస్ రాదర్ ఎ
గ్రాండ్ రిఫార్మర్. మరొకసారి శివతత్వం గురించి మీకు ఉపదేశిస్తున్నాను. మీరు ప్రాతస్మరణీయంగా ఈ అంశాలని దయచేసి గుర్తుంచుకోండి. మీరు ప్రాతస్మరణీయంగా అంతర్ముఖులై ఈ మహాత్యాన్ని మననం చేసుకోండి. శివోహం శివోహం శివోహం. శివ అంటే దైవం, అహం అంటే నేనే, శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. శివ స్వభావాన్ని శివస్వరూపంగా అందించింది సనాతన సాంప్రదాయం. మనలో అంతర్లీనంగా ఉన్న అనాహత చైతన్యమే, 4వ చైతన్యమే శివతత్వం. ఆ 4వ చైతన్యంకి ప్రతీకాత్మకంగా శివతత్వంగా ఉపదేశించింది సనాతన సాంప్రదాయం. ఆ శివతత్వానికి ప్రతీకాత్మకంగానే శివాలయాలు నిర్మింపబడ్డాయి. శివుడంటే ఒక స్వరూపానికో స్వభావానికో పరిమితమై లేడు. శివుడంటే శివతత్వం, నా సహజాతం, నా సహజత్వం. శివోహం శివోహం శివోహం. శివుడు అద్భుతమైన ద్రష్ట స్రష్ట, అంటే తాను అనుకున్న దాన్ని దర్శించగలిగే ద్రష్ట, తాను దర్శించిన దాన్ని సృష్టించగలిగే స్రష్ట, సృజనాత్మకవేత్త. తాను సృష్టించిన దాన్ని తానే స్వయంగా అనుభవించగలిగే అద్భుతమైన అనుభవజ్ఞుడు. తాను ఏ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆ అంశాన్ని సృష్టించారో ఆ ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడిన తర్వాత కానీ, నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన తర్వాత కానీ, తాను సృష్టించిన దాన్ని తానే స్వయంగా వినాశనం చేయగలిగే వినాశకారి కూడా. అంతేకాదు, ఆ అంశాన్ని వినాశనం చేసి దాన్ని శుద్ధ శక్తి స్వరూపంగా మార్చి తాను ఇంతకుముందు ఆ అంశాన్ని అనుభవించినప్పుడు పొందిన అనుభవ జ్ఞానంతో మరింత మెరుగైన దాన్ని, మరింత ఉన్నతమైన దాన్ని సృష్టించగలిగే అద్భుతమైన సంస్కర్త కూడా. శివోహం శివోహం శివోహం. శివుడు వినాశకారి కాదు, శివుడు సంస్కర్త. స్వస్తి. అయ్యా, మీరు ప్రతిరోజు ప్రాతస్మరణీయాన్న, మీరు ప్రతిరోజు ఈ అంశాన్ని ప్రాతస్మరణీయంగా స్మరిస్తే సింహభాగంలో ఈ అంశాన్ని మీరు మననం చేసుకుంటే, అంతర్ముఖులై ఈ మాహాత్యాన్ని మీరు మననం చేసుకుంటే ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదిగి తీరతారు. మీ కుండలిని శక్తి ఖచ్చితంగా జాగృతమవుతుంది. కుండలిని శక్తి జాగృతమవటం అంటే ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదగటాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో కుండలిని శక్తి జాగృతమవటం అని అంటారు. ఆ సనాతన సాంప్రదాయ సుగంధాలని మీకు అందించే ప్రయత్నంలో మరొక చిన్న జ్ఞానపు అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నేను ఇదివరకే చెప్పాగా, ముద్దు ముద్దుగా మీకు అందించి తీరుతానని, మీ ఆధ్యాత్మిక సేవకుణ్ణి నేనని, ఖచ్చితంగా మీలో ఆధ్యాత్మిక కుసుమాలని వికసింపజేస్తానని. నేను ఉచ్చరిస్తున్న ఈ అద్భుతమైన జ్ఞానమే జ్ఞానపు సుప్రభాత గీతికై నిద్రాణంగా ఉన్న మీ మానవత్వపు మత్తుని వదిలించి మిమ్మల్ని మీ నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించి తీరుతుంది. శోణిత శుక్ల కణాల సంగమాన్ని ఆశ్రయించి పంచకోశాలతో పరినిర్మితమై ఉన్న ఈ పాంచభౌతిక శరీరాన్ని ధరించి ఎదిగి దిగి వచ్చిన దేవదేవుళ్ళు మీరని మీకు మరొక్కసారి వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నిరాకారంగా ఉన్న దైవమే ఓంకారమని, సాకారమైన ఓంకారమే దైవమని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు సుమా. చిన్న అంశమైన దీంట్లో ఎంత అంతరార్థం పొసిగి ఉన్నదో మరొకసారి చెప్తున్నా. నిరాకారమైన దైవమే ఓంకారమని, సాకారమైన ఓంకారమే దైవమని ఎప్పుడు మీరు విస్మరించద్దు. అంటే దైవం ఒక నిర్దిష్టమైన స్వరూపంగా అవతరించక ముందు ఉన్న స్థితి హిరణ్య గర్భం, ఓంకారం అని పేరుతో పిలువబడుతున్న హిరణ్య గర్భం, సోర్స్,
మూలం, తండ్రి, ఫాదర్, హిరణ్య గర్భం. ఆ హిరణ్య గర్భం అన్న శబ్ద సౌందర్యాన్ని ఒక్కసారి అధ్యయనం చేయండి. హిరణ్యం అంటే సువర్ణము, శాశ్వతం. శాశ్వతమైన దైవానికి సైతం జన్మనిచ్చిన స్థితి హిరణ్య గర్భం. ఆ హిరణ్య గర్భాన్నే ఓంకారంగా మనం గుర్తిస్తున్నాం. అందుకే నిరాకారమైన దైవమే ఓంకారం, సాకారమైన ఓంకారమే దైవం అన్న అంశాన్ని ఎప్పుడు విస్మరించద్దు సుమా. మీరు అతి సాధారణమైన మానవ మాత్రలు అనుకుంటున్నారా? అసాధారణమైన దేవదేవుళ్ళు. నిజానికి మీరు ఆ ఓంకార స్వరూపులు. మీరు జిజ్ఞాసువులు, ముముక్షువులు, ఓంకార స్వరూపులు. మరి ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులారా అని మిమ్మల్ని ఉద్దేశించి నేను ఎందుకన్నాను అనుకుంటున్నారు? మనం అందరం ఓంకారం అనే ఒక్క మూలంలోంచే పుట్టుకొచ్చాం, ఏకకాలంలోనే ఆవిష్కృతమయ్యాం. మనందరిలో ఇప్పటికీ ఎప్పటికీ అంతర్లీనంగా, అంతర్గర్భితంగా ఆ ఓంకారమే అలరారుతూ ఉన్నది. అందుకే మనం ఏ తలంలో ఉన్నా, ఏ తనువులో ఉన్నా, ఏ తరంలో ఉన్నా మనందరం ఒకరికి ఒకరం ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులమే. ఎప్పటికీ బహుముఖ కోణంలోంచి సత్యాన్ని దర్శించే ప్రాజ్ఞుడు ఈ అంశాన్ని మర్చిపోడు. అందుకే నా ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులారా అని, సహదేవుళ్ళారా అని, ఓంకార స్వరూపులారా అని మిమ్మల్ని ఉద్దేశించాను. ఇవాళకి స్వస్తి.